నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. 8 నెలలు ఈ పాపకి హార్ట్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతుంది. ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితి. సర్జరీ చేస్తేనే ఈ పాప బ్రతుకుతుంది. డబ్బులు కడితేనే మేము ఆపరేషన్ చేస్తామమ్మా అని చెప్పి. పాపకి బాగా సీరియస్ గా ఉంది. హార్ట్ కి లివర్ కి బ్లడ్ సర్కిల్ లేదు. ఆటో అమ్మేసాం. ఏమీ లేదు సార్, మా దగ్గర డబ్బులు లేవు సార్ అని బతిమలాడితే ఇప్పుడు డబ్బుల కోసం ఎత్తుకుంటున్నాం సార్. మాకు ఏదైనా సాయం చేయండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. మా పాప గురించి కొద్దిగా సాయం చేయండి సార్. ఇప్పుడు ఆపరేషన్ చేయకపోతే పాప పరిస్థితి ఎట్లా? పాపకి డేంజర్ అని చెప్పారు సార్. చేపించాలమ్మ తొందరగా అని చెప్పారు. అందుకని మేము డబ్బుల కోసం ఎత్తుకుంటున్నాం సార్. వాళ్ళు ఆటో వేసాడు, ఆటో కూడా అమ్ముకున్నాడు. నాకు 2 ఆడపిల్లలే, నాకు చూసేవాళ్ళు లేరు. మా అమ్మ నాన్న లేరు. మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మ ఒక్కతే, మా అమ్మ కూడా అలాగే ఉంది. నా ద్వారా ఆపరేషన్స్ కూడా చేయించాను గతంలో, మీ అందరికి చాలా మందికి తెలుసు. ఇప్పుడు మా శశి టీవీ ద్వారా ఈ పాపను బ్రతికించాలి, ఈ పాపకు కావాల్సినటువంటి కనీసం వాళ్ళు చెప్పినంత కాకపోయినా తోచిన సాయం చేయాలనే ఒక ప్రయత్నం అయితే చేయడానికి మేము పూనుకున్నాము. నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. విజయవాడ పక్కన ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీలో ఈరోజు నేను ఉన్నాను. అంటే ఈ ఫ్యామిలీని చూస్తున్నారు కదా, వైఎస్ఆర్ కాలనీలో ఒక ముస్లిం పేద కుటుంబం. ఈ పాపకి 8 నెలలు ఈ పాపకి పేరు సోఫియా. హార్ట్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతుంది. ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితి. సర్జరీ చేస్తేనే ఈ పాప బ్రతుకుతుందని చెప్పి ఈ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. హాస్పిటల్లో మాత్రం 1 లక్ష నుంచి 2 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో మనం చాలా మందికి మనం రకరకాలైనటువంటి ఆర్థిక సహాయాలు చేసాం. మనం కూడా నా ద్వారా ఆపరేషన్స్ కూడా చేయించాను గతంలో, మీ అందరికి చాలా మందికి తెలుసు. ఇప్పుడు మా శశి టీవీ ద్వారా ఈ పాపను బ్రతికించాలి, ఈ పాపకు కావాల్సినటువంటి కనీసం వాళ్ళు చెప్పినంత కాకపోయినా తోచిన సాయం చేయాలనే ఒక ప్రయత్నం అయితే చేయడానికి మేము పూనుకున్నాము. ఇవి ఆ పాపకు సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్స్, హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్, ఆంధ్ర హాస్పిటల్స్. ఇంతకుముందు మహేష్ బాబు గారు ఒక స్కీమ్ ద్వారా చాలా మంది ఇట్లాంటి హార్ట్ ప్రాబ్లం ఉన్న పిల్లలకి వైద్యం చేయించారు చాలా మంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ స్కీమ్ అనేది ఆపేశారంట. డబ్బులు కడితేనే మేము ఆపరేషన్ చేస్తామమ్మా అని చెప్పి వాళ్ళతో చెప్తున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. అమ్మా, ఏమన్నారు ఆంధ్ర హాస్పిటల్లో? ఆంధ్ర హాస్పిటల్ ఇప్పుడు మహేష్ బాబుది లేదని చెప్పారు సార్. సంవత్సరాలు 2 నెలలు పెడతారంట. ఆ 2 నెలలు ఇప్పుడు టైం లేదమ్మా. పాపకి బాగా సీరియస్ గా ఉంది. హార్ట్ కి లివర్ కి బ్లడ్ సర్కిల్ లేదు. అది అనేది తొందరగా చేపించాలి అని అన్నారు సార్. అంటే మా దగ్గర డబ్బులు లేవు సార్. అంటే చూసుకోవాలమ్మా మీరు అంటే ఆరోగ్యశ్రీ కూడా మా అల్లుడి గారికి సరిగ్గా లేదు, కాగితాలు సరిగ్గా లేవు అని చెప్పి చేపిస్తే అక్కడక్కడ చూసుకోండి అమ్మా, పాపకు అర్జెంట్ అన్నారు. 3 రోజులు హాస్పిటల్లో పెట్టాం, ఆటో అమ్మేసాం. ఏమీ లేదు సార్, మా దగ్గర డబ్బులు లేవు సార్ అని బతిమలాడితే 80,000 దాకా చూసి చేస్తామమ్మా, ఇంక అంతకుమించి మేమేం చేయలేము అన్నారు. అయితే మేము చూసుకొని వస్తాం సార్ అని చెప్పి పాపకి మళ్ళీ బాగా దగ్గు ఆయాసం వస్తుందని పంపించేశారు. 5 రోజులు దాకా ఉన్నాం హాస్పిటల్లో. ఇప్పుడు డబ్బుల కోసం ఎత్తుకుంటున్నాం సార్. మాకు ఏదైనా సాయం చేయండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. మా పాప గురించి కొద్దిగా సాయం చేయండి సార్, ఏదో చేయండి సార్. నాకు 2 ఆడపిల్లలు. ఆ పిల్లల్లో పెద్ద పిల్లలు, నా చిన్న పిల్ల కూడా డెలివరీకి వచ్చింది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మా ఆయన కూడా లేరు, సరిగ్గా చూసుకోరు, తాగి వదిలేసి వెళ్ళిపోతారు. ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. నాకు అన్నదమ్ములు లేరు. మేము 3 ఆడపిల్లలు. ఇప్పుడు ఆపరేషన్ చేయకపోతే పాప పరిస్థితి ఎట్లా? పాపకి డేంజర్ అని చెప్పారు సార్. చేపించాలమ్మ తొందరగా అని చెప్పారు. అందుకని మేము డబ్బుల కోసం ఎత్తుకుంటున్నాం సార్. వాళ్ళు ఆటో వేసాడు, ఆటో కూడా అమ్ముకున్నాడు. ఇప్పటికే పిల్లలకి 3-4 లక్షల దాకా రోజు, వారానికి, నెలలో 2 సార్లు చూపిస్తాం. 5,000 6,000 అలాగ అయిపోతా ఉంటాయి. మందులు వాడుతున్నాం. ఆ మందుల వల్లనే పాప ఎలాగుంది కొద్దిగా. ఇప్పుడు కొద్దిగా అర్జెంట్ గా చేపించాలి సార్. మీరు ఏ రకంగా సాయం చేయండి సార్.
అంటే ఎన్ని రోజుల్లో చేయించాలన్నారు సర్జరీ? వాళ్ళు ఫోన్ చేశారు, పోయిన వారమే ఫోన్ చేసేసరికి పిల్లకి మళ్ళీ దగ్గు జలుబు అయిందని ఆపాము సార్. మళ్ళీ వెళ్ళాలి సార్, డబ్బులు చూసుకుంటున్నాం అమ్మ అని చెప్పాము వాళ్ళకు కూడా. చూసుకొని తొందరగా రండి అమ్మ, మీరు అశ్రద్ధ చేస్తే మేమేం చేయలేము, తర్వాత మాకేమైనా అయితే పిల్లకి ఏమైనా అయితే మేము చెప్పలేము అని చెప్పారు సార్. ఆ భయం మీదే కొద్దిగా మేము మీ ద్వారా కొద్దిగా సాయం అడుగుదామని అడుగుతున్నాం సార్. మందులకి ఎంత అవుతుంది పాపకి? మందులకి 5,000 దాకా అవుతున్నాయి. నెలకి 5,000 అవుతున్నాయి సార్. 5,000 దాకా అవుతున్నాయి. సిరప్స్లు, టానిక్స్, ఒక పాలలో కడిపే పిండి అదే వారానికి 600-700 ఒక డబ్బాని. వారం కూడా రాదు సార్ అది. అలా వాడుతున్నాం సార్. ఇది మాకు ఏదో ఒక సాయం చేయండి సార్ ప్లీజ్, మీరందరూ చేయండి సార్. నాకు 2 ఆడపిల్లలే, నాకు చూసేవాళ్ళు లేరు, మా అమ్మ నాన్న లేరు, మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మ ఒక్కతే, మా అమ్మ కూడా అలాగే ఉంది, మాకు పట్టించుకునే వాళ్ళు లేరు సార్. మీరు ఏదో ఒక సాయం చేయండి సార్, ఇప్పుడునే ఉంటుంది. సో అదండి, ఈ పాపకి కావాల్సినటువంటి కుదిరితే మీరు మీ తోచిన సాయం చేస్తారని మా శశి టీవీ ద్వారా దాతలైనటువంటి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే మీరు చేసే సహాయం ఆ పాప బ్రతకటానికి అవకాశం ఉంటుంది. త్వరగా సర్జరీ చేయాలన్నారంట. నెలకి మందులు 5,000 రూపాయల మందులు అవుతున్నాయంట. ప్రస్తుతానికి ఆ మందుల ద్వారా ఆ పాపను బ్రతికిస్తున్నారు, కానీ సర్జరీ ఇమీడియట్గా చేయాలని చెప్పి ఆంధ్ర హాస్పిటల్ వారు అన్నారంట. ఆరోగ్యశ్రీ పథకం అయితే లేదంట, వాళ్ళకి పేపర్స్ కూడా సరిగా లేక ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదని వాళ్ళు చెప్తున్నారు. అయితే 80,000 నుంచి 1,00,000 అట్లా అవుతుందని చెప్పి చెప్తున్నారు. కుదిరితే మన శశి టీవీ ద్వారా ఈ వీడియోని ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ మీ తోచిన సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఒక చిన్న పాపని బ్రతికించే ప్రయత్నం మా శశి టీవీ ప్రయత్నం చేస్తుంది. ఎవరైనా మానవత్వం కలిగినటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారు మీ తోచిన సాయం చేయాలనుకుంటే నా నెంబర్ డిస్ప్లే చేస్తాను. ఈ వీడియోలో నా నెంబర్ డిస్ప్లే చేస్తే మీరు డైరెక్ట్గా మీరు వేసినటువంటి ప్రతి రూపాయి ఆ కుటుంబానికి అందించే బాధ్యత నాది. ఎందుకంటే గతంలో కూడా నేను చాలామందికి ఆపరేషన్ చేయించాను, బ్రెయిన్లో కనుతున్న వాళ్ళకి ఆపరేషన్ చేయించాను, ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేశాను. కాబట్టి మన సతీష్ నా కార్యక్రమాలు చూశాడు కాబట్టి, ఇవన్నీ చూస్తాడు కాబట్టి, సతీష్ ద్వారా ఈరోజు ఈ వైఎస్ఆర్ కాలనీలో ఈ ఫ్యామిలీని, వీళ్ళకు ఉన్నటువంటి సమస్యని మన ఛానల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి దాతలు ఎవరైనా, ఇదంతా వీరి కుటుంబమేనండి, ఈ పాప కుటుంబం, వీళ్ళంతా చాలా పూరు. అంటే ఈ పాప యొక్క వైద్యం కోసమే ఇతని ఆటో కూడా అమ్మేసేసాడు. అంటే తన తండ్రిగా నువ్వు తండ్రి ఆటో కూడా అమ్మేసి ప్రస్తుతం చాలా దీన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే మీ తోచిన సహాయం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. అమ్మ, తప్పకుండా నా వంతు నేను ప్రయత్నం చేస్తా. మీరు అడిగినట్టు అమౌంట్ కాకపోయినా కూడా ఎంతో కొంత మేము ఇక్కడికి వచ్చి మీ సమస్య తెలుసుకున్నాం కాబట్టి మాకున్నటువంటి దాతల ద్వారా తెలియజేస్తాను విషయం. వాళ్ళు ఏ ₹1 ఇచ్చినా, ₹100 ఇచ్చినా, ₹1000 ఇచ్చినా తీసుకొచ్చి రూపాయితో రూపాయి మీకు ఇచ్చే బాధ్యత నాది. సతీష్ ఉంటాడు, ఇబ్బంది ఏం లేదు. మేము ఎంత ఉంటే అంత, మీరు అడిగినంత కాకపోయినా మాకు తోచినంత దాతలు ఇచ్చిన దాన్ని బట్టి మేము తప్పకుండా మీకైతే హెల్ప్ చేస్తాం. ధైర్యంగా ఉండండి, పాపకి ఏం కాదు, పాప చక్కగా ఆడుకుంటుంది. ఓకేనా? సరే, థ్యాంక్ యూ అమ్మా, ధైర్యంగా ఉండండి.